పట్టించుకోని జీవో నంబర్ 90, 107, 108 రద్దు చేయాలని సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పరుచూరి రాజేంద్రబాబు డిమాండ్ చేశారు. బాపట్ల పట్టణంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రభుత్వ నూతన వైద్య కళాశాలలో పీపీపీ విధానాన్ని అమలు చేయాలని చంద్రబాబు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అత్యంత ప్రమాదకరమైనదని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. సిపిఐ బాపట్ల జిల్లా కార్యదర్శి తన్నీరు సింగరకొండ మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం కొత్తగా 17 వైద్య కళాశాలల ఏర్పాటుతో రాష్ట్ర సంఖ్య పెరుగుతుందని, వేలాది యువతకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని ఆశించడం జరిగిందని అన్నారు. మెడికల్ కాలేజీలో పీపీపీ విధానం మీద మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. రాష్ట్రంలో ఉన్నటువంటి 10 మెడికల్ కాలేజీలను పీపీపీ పద్ధతిలో ప్రైవేట్ వ్యక్తులకు దారాదత్తం చేయడానికి చూస్తా ఉంది. రాష్ట్రంలో ఉన్నటువంటి పేద, మధ్యతరగతి, బడు, బలహీన వర్గాలకు సంబంధించినటువంటి విద్యార్థులకు ప్రభుత్వ వైద్య విద్యను దూరం చేసేటటువంటి కుట్రలో భాగంగా ఈ పీపీపీ విధానాన్ని తీసుకుని వచ్చి 590 జీవో ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మెడికల్ కాలేజీలను ప్రైవేట్ వ్యక్తులకి కట్టబెట్టే జీవోలను రద్దు చేయకపోగా 590 జీవోను నూతనంగా తీసుకుని వచ్చి ప్రభుత్వ వైద్య కళాశాలలన్నింటినీ కూడా ప్రైవేట్ పరం చేస్తామని నిన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ కూడా పీపీపీ పద్ధతిలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేట్